మేడం 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 ఇది అడ్వాన్ వ్యాపారి తన హక్కుగా ఒక యజమాని హక్కులు ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడతాం. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది 70 ఏళ్ళ కింద ఉంచుకోలేదు. కాబట్టి నేను పైన పూర్తిగా విచారణ జరపాలి. మీతో పాటు ప్రభుత్వం దృష్టి సిఎస్ గారి దృష్టిలో మేము కలిసి మీరు కూడా పనిచేయండి. ప్రభుత్వ ఆస్తి వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థ కాపాడే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నమ్మకంతో వచ్చింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్న సందర్భంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి గత 10 రోజుల నుంచి కూడా మన కొత్త బస్టాండ్ చౌరస్తాలో జగిత్యాల జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పెట్రోల్ బంక్ పైన వస్తున్న కథనాలు, పత్రికలు, మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. మరి వల్ల 138వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి మరి పెట్రోల్ పంపు దానిపై మరి పూర్తిగా కూడా సమగ్ర విచారణ జరిపి దాన్ని ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు చెందే విధంగా మరి అన్యక్రాంతమైనటువంటి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. దాదాపు 100 కోట్లకు పైన విలువ చేసేటువంటి భూమి ఒక వ్యక్తిగా తన హక్కుగా మలుచుకోవడం అనేది నిజంగా కూడా అసలు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగింది, కానీ స్వతంత్రం వచ్చిందా అనే విధంగా బాధగా ఉన్నది. కాబట్టి ఆనాడు మరి చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారు. మరి 70 ఏళ్ల కింద నుంచి కూడా ఇది నడుస్తూనే ఉన్నది. ఇలా జగిత్యాల్లో చాలా వరకు కూడా మాట్లాడితే ఎట్లా అనిపిస్తుందనంటే ఆ చెట్టు కొమ్మన తలదాచుకున్న పక్షుల్లాగానే ఈ వివాదం ఉంది. అంటే తలా పాపం చెరువు పిడికెడు అనే వివాదంగా ఈ యొక్క పెట్రోల్ బంకు వివాదం ఉన్నది. ఇలా ఆనాటి నుంచి కూడా ఇది అన్యక్రాంతమైందని తెలుసు. కౌన్సిల్లో కూడా దీన్ని 2004లో తీర్మానం చేసి మరి ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి దీన్ని తీసుకోవాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఎప్పుడు దీనిపైన పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తలేదు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన చూస్తూ మరి మాట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు, ప్రజల ఆస్తిని, ప్రజల సంపదను పెంపొందించాలంటే మరి ఈ యొక్క ప్రజల ఆస్తిని ప్రభుత్వానికి మరి చెందే విధంగా, ప్రభుత్వ ఆస్తిని ప్రజలకు చెందే విధంగా మనం రాష్ట్ర పరిపాలన జరిగింది. కేసీఆర్ గారి స్ఫూర్తితోటి బీఆర్ఎస్ పార్టీ పక్షాన అది తప్పకుండా కూడా మరి కబ్జాకు గురైంది, అన్యక్రాంతమైంది. 138 సర్వే నెంబర్, దాని పక్కకు ఉన్నటువంటి మరి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి వ్యాపారానికి సంబంధించిన షాపులన్నీ కూడా ఆనాడు దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఆనాడు దానికి ఎవరు మరి అధికారం చెలాయించారు, మరి అధికారుల నిర్లక్ష్యమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మరొకసారి చెప్తున్నా, ఇన్ని రోజుల వరకు అందరూ మాట్లాడుతూ ఉన్నాం, చూస్తాం. ఆ చెట్టు కొమ్మన తలదాచుకున్న పక్షులే అవన్నీ ఈ వివాదంలో. అదేవిధంగా తలా పాపం అదే చెరువు పిడికెడు అనే విధంగా మరి భాగస్వాములు చాలా వరకు దీనిలో భాగమైన వారు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. చాలామంది కూడా దీంట్లో భాగస్వామ్యం కూడా ఉన్నారు. మరి దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. మరి ఒక వ్యవస్థను కాపాడడంలో, ఒక వ్యక్తిని కాకుండా ఒక వ్యవస్థను కాపాడడంలో మరి అధికార యంత్రాంగం, అదేవిధంగా జిల్లా యంత్రాంగంతో మరి కాకపోతే ప్రాథమిక నివేదికను సమర్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఇది ఇక్కడితోటే ఆగకుండా ఇది ఇదే విధంగా కొనసాగితే కొందరేమో వాళ్ళ వ్యక్తుల కోసం వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మేము ప్రజల పక్షాన, ప్రజల గొంతు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడితోటి ఆగదు.
ఇది ఇంకా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రాష్ట్ర స్థాయిలో కూడా మా అధిష్టానంతో కూడా చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళి దీనిపైన న్యాయం వచ్చే వరకు కూడా, న్యాయం జరిగే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి